పరమాత్మను చేరుకోవడానికి 9 మార్గాలున్నాయి. 1 శ్రవణము, 2 కీర్తనము, 3 స్మరణము, 4 పాదసేవనం, 5 అర్చనము, 6 వందనము, 7 దాస్యము, 8 సఖ్యము, 9 ఆత్మ నివేదన. ఈ 9 మార్గాల ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు. భక్తుడు తన అవకాశాన్ని బట్టి ఈ 9 మార్గాలలో ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చు, ఎంచుకోవచ్చు. శ్రవణం అంటే వినడం. పరమాత్మ గూర్చి విషయాలు, పరమాత్మ లీలలు, పరమాత్మ కథలు మొదలైన వాటిని తన్మయత్వంతో వినడం కూడా పరమాత్మను అర్చించినట్లే అవుతుంది. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కథలను నారదుడి ద్వారా విన్నాడు. శుక మహర్షి 7 రోజులలో చెప్పిన భాగవత పురాణాన్ని విని పరీక్షిత్ మహారాజు ముక్తుడయ్యాడు. ధర్మరాజు, జనమేజయుడు మొదలైన వారంతా శ్రీకృష్ణ లీలల గురించి విని తరించిన వారే కదా. భగవంతుని యొక్క గొప్పదనాన్ని నోరారా చెప్పడమే కీర్తనం. నిత్యం భగవంతుని యొక్క సుగుణాలను తలుచుకుంటూ వాటిని గురించి మాట్లాడడము, సంకీర్తన చేయడం లాంటి చర్యల వలన మనసు శ్రీకృష్ణుడిపై సులభంగా లగ్నమవుతుంది. ఈ మార్గంలో ముక్తి పొందిన వారు శుకమహర్షి, మీరాబాయి, త్యాగరాజు, అన్నమయ్య, కంచర్ల గోపన్న వంటి వారంతా పరమాత్మను కీర్తించి స్మరించిన వారు, తరించిన వారే. స్మరణం అంటే తలుచుకోవడం. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పరమాత్మని తలుచుకుంటూనే ఉండాలి. అది స్మరణ భక్తి అని అనిపించుకుంటుంది. నారాయణ నామస్మరణలో నారదుడు, రామ భక్తిలో రామనామ స్మరణతో హనుమంతుడు పరమాత్మకు దగ్గరయ్యారు. దైవం అనుసరించిన మార్గంలోనే నడవడం పాదసేవ అవుతుంది. అంతేగాని ఎల్లప్పుడూ భగవంతుడి పాదాల మీదే తదేకమైన శ్రద్ధ కలిగి ఉండడం పాదసేవ కానే కాదు మిత్రులారా. భరతుడు శ్రీరామచంద్రుడి యొక్క పాదుకలనే రామస్వరూపంగా భావించడానికి కారణం ఆయన అనుసరించిన మార్గాన్నే తాను కూడా అనుసరించడం. గుహుడు చేసిన పాదసేవకు పులకరించి అతడికి మోక్షాన్ని ప్రసాదించాడు శ్రీరామచంద్రుడు. ధూప దీపాలు వెలిగించడము, భౌతిక పదార్థాలైన కుంకుమ, అక్షతలు, పూలతో దేవుడికి పూజ చేయడం అర్చన భక్తి. భౌతిక దేహంతో ప్రారంభించిన అర్చన క్రమంగా మానసికంగా దైవాన్ని దర్శించి ఆ స్వామివారికి మనసనే కోవెలలో అర్చనలు చేసే స్థితికి చేరుకోవాలి. రామకృష్ణ పరమహంస గారు కాళికాదేవిని అలాగే అర్చన చేసి తరించారు. వందనం అంటే నమస్కరించడం, పరమాత్మకు నమస్కరించడం. తనలోని అహంకారాన్ని విడిచిపెట్టి అవతలి వ్యక్తి యొక్క గొప్పదనాన్ని అంగీకరించడమే వందనంలోని అంతరార్థం. అన్ని ప్రాణుల పట్ల దయతో ఉన్నా కూడా భగవంతునికి వందనం చేసినట్లే. దైవ సేవకుడు ఎలా ఉండాలో స్వామి హనుమాన్ ఆచరించి చూపించినంతగా మరొకరు ఈ సృష్టిలో చూపించలేరు కూడా. భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి ఆయనను ఆరాధిస్తూ ఉండడమే దాస్యం అవుతుంది. వనవాసంలో 14 సంవత్సరాల పాటు లక్ష్మణ స్వామి వారు తన అన్నగారైన శ్రీరామచంద్రుడికి దాసుడిగా ఉండి సేవలు చేశారు. అది దాస్య భక్తి అంటే. మంచి స్నేహితుడితో మెలిగినట్లుగా పరమాత్మతో స్నేహభావం ప్రదర్శించడమే సఖ్యభక్తి అని అంటారు. అందుకు నిదర్శనం సఖ్యభక్తి. శ్రీకృష్ణుడితో పాండవులు, కుచేలుడు సఖ్యతతో ఉండి నిరంతరం రక్షణ పొంది తమ జీవితాలను తరింపజేసుకున్నారు. తనను తాను పూర్తిగా పరమాత్మకు సమర్పించుకోవడమే ఆత్మ నివేదన. తనదంటూ ఏమీ ఉంచుకోకుండా అంతా పరమాత్మకు సమర్పించాలి. బలిచక్రవర్తి, గోదాదేవి, మీరాబాయి ఈ మార్గంలోనే ఉన్నతిని పొందారు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన కలియుగం అనే యూట్యూబ్ ఛానల్ పెట్టాను, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ.